ఏరా నువ్వు సీతవా సావిత్రవా అని అడిగావు కదరా? అవును, నేను పతివ్రతని. ఏంటి శాపనార్థాలు పెడుతున్నావు? మీ ఆయన కోపాలు నన్నేం చేయలేకపోయాయి, ఇక నీ శాపాలు నన్నేం చేస్తాయి? నా దగ్గరికి వచ్చిన వాళ్లలో ది బెస్ట్ ఎవరో చూస్ చేసుకుని వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఇంటికి వచ్చిన వాళ్ళని గెట్అవుట్ అనడం నాకు ఇష్టం లేదు. దయచేసి మీరు వెళ్ళొచ్చు. ఎందుకు ఏడుస్తున్నావు బోనా? మనమే 1000 ఏళ్ళు బ్రతుకుతామని కాంట్రాక్ట్ తీసుకొని రాలేదు కదా, ఇక బ్రతికే అవసరం లేదు. విషయం తాగిచ్చేద్దాం. ఐఎమ్ రియల్లీ సారీ. జరిగిందంతా మర్చిపోండి. ఇంతకీ నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానంటే, ఏ కాంట్రాక్ట్ అయితే మీకు కాదని హరికి ఇచ్చానో ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ని మీకే ఇస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. ఎవరి రాజేంద్ర? మీకేమవుతారు? అసలు ఆయన కోసం మీరు ఎందుకింత ఆరాటపడుతున్నారు? ఆయన నా కోసం చేసిన దానితో పోలిస్తే ఇప్పుడు నేను చేసింది ఏమీ కాదు. వరుసకి బాబాయ్ మాత్రమే అయినా మా అమ్మ నాన్న చనిపోయాక అంతకంటే ఎక్కువే నన్ను పెంచారు. ఆయన జీవితంలో అన్నిటికంటే అందరికంటే చివరికి ఆయన కూతురి కంటే నేనే ముఖ్యం అనుకున్నారు. అలాంటి గొప్ప మనిషికి కష్టం కలిగినా కళ్ళల్లో నీళ్లు తిరిగినా చూస్తూ ఊరుకుంటే నా జీవితానికి అర్థం ఉండదు. మీ బాధేంటో అర్థమైంది. మీకిచ్చిన మాట ప్రకారం మీ బాబాయ్కే ఈ కాంట్రాక్ట్ ఇస్తాను. కానీ నాకు అర్థం కాని విషయం ఒక్కటే. మీ బాబాయ్ మీ కళ్ళ ముందే ఉన్నారు, మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారని చెప్తున్నారు. అలాంటి మీకు ఇలా అజ్ఞాతవాసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పటికైనా మీ గతమేంటో చెప్పండి. మీ సమస్యను తీర్చడానికి నా చేతనైనా సహాయం చేస్తాను. వద్దండి, ఇప్పుడు మీరు చేసిన ఈ సహాయం చాలు. అక్కడ మా బాబాయ్ ఈ వార్త వినగానే ఎంతో సంతోషిస్తుంటారు. మీరు చేసిన ఈ సహాయానికి జీవితాంతం మీ పాపకి మీకు సేవలు చేసుకుంటూ బ్రతికేస్తాను. కానీ గతాన్ని మాత్రం చెప్పలేను. దయచేసి మీరు అడగొద్దు. నేనిక్కడున్న విషయం మా బాబాయ్తో చెప్పొద్దు. హలో, నో నో. ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? సుందరం, శాపాలంటే ఏంటి? సార్ శాపాలంటే ఏంటి సుందరం? శాపాలంటే పురాణాల్లో పతివ్రతలు, అన్యాయానికి గురైన వాళ్ళు, వాక్శుద్ధి కలిగిన వాళ్ళు, కోపంలో ఎవరినైనా ఏమైనా అంటే అది జరుగుతుంది సార్. అది శాపం అంటే. నువ్వు కూడా సర్వనాశనం అయిపోతా. నేను పతివ్రతనే. ఆ భువన పతివ్రతే సుందరం. పతివ్రతలు కోపంతో ఏదన్నా అంటే అదే జరుగుతుందన్నావు కదా, ఇప్పుడు అదే జరిగింది సుందరం. నిజంగా భువన పతివ్రతే సుందరం. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్. నాకు మాత్రం బాగా అర్థమైంది. ఆ భువన పతివ్రతే కడుపు కాలు నేను నాశనం అయిపోతానని శపించింది. అదన్నట్టే జరిగింది. అవినాష్ మనకిచ్చిన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి రాజేందర్కి ఇచ్చాడు. మీతో అగ్రిమెంట్ కూడా చేశాడు కదా సార్, మళ్ళీ రాజేంద్రకి ఎలా ఇచ్చాడు? పతివ్రతల నోటి మహత్యం అలాంటిది సుందరం. వాళ్ళు ఏమంటే అక్షరాలు అలాగే జరిగిపోతుంది. మీరు ఊరుకోండి సార్. ఇవన్నీ పురాణాల్లో కథల్లో జరుగుతాయి కానీ నిజ జీవితంలో జరగవు. అయినా ఆవిడేదో అంటే జరగటం ఏంటి? ఆ రాజేంద్రే సామాన్యుడు కాదు సార్. ఏదో మ్యానిపులేట్ చేసి మనకు వచ్చిన కాంట్రాక్ట్ని తనకు దక్కేలా చేసుకున్నాడు. అయినా ఈ అవినాష్ ఏమిటండి, అంత పెద్ద కంపెనీకి CEO ఉండి మనతో అగ్రిమెంట్ చేసుకొని ఎలా క్యాన్సిల్ చేస్తాడు?
ఆయన ఏం పెద్ద మనిషి అండి. అవినాష్ గారు ఎక్కడికి వెళ్తున్నారు? అదేంటండి కొత్తగా అడుగుతున్నారు? రోజు ఈ టైంకి ఎక్కడికి వెళ్తాను? ఆఫీస్కి వెళ్తున్నాను. రోజు లైఫ్లో జరిగే రొటీన్ వర్కే కదా. రోజు సంగతి సరే, కానీ ఈరోజు రొటీన్ కాకూడదు. ఈ ఒక్కరోజు ఇంట్లో ఉండొచ్చు కదా. ఎందుకు అలా అడుగుతున్నారు? నాతో ఏమన్నా పనుందా? పనేం లేదు, కానీ మీరుంటే బావుంటుందని. ఎందుకంటే ఈరోజు మీ పాప పుట్టినరోజు కదా. మీరు చాలా బిజీ అని తెలుసు. ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే చాలా వర్క్ పెండింగ్ పడిపోతుందని కూడా తెలుసు. కానీ మీ పాప పుట్టినరోజు సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. ఆ ఒక్కరోజు పాపతో గడిపితే పాప ఎంత సంతోషిస్తుంది చెప్పండి. కన్న తండ్రిని నాకే గుర్తులేదు. ఈరోజు పాప పుట్టినరోజని మీకెలా తెలిసింది? పాస్పోర్ట్లో చూశాను. మీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకూడదని తెలుసు, కానీ ఎందుకో పాప బర్త్డే తెలుసుకొని సెలబ్రేట్ చేయాలనిపించింది. అందుకే చూశాను. ఏంటండి ఆ కన్నీళ్ళు? ఏం లేదు, ఎక్కడి నుంచో అపరిచితురాల్లాగా ఇంట్లో అడుగుపెట్టిన మీరు పాప పుట్టినరోజు తెలుసుకొని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఆ బిడ్డని కన్న తల్లి కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నాకైతే పుట్టినరోజు అన్న విషయమే గుర్తులేదు. పాప విషయంలో మాకెవరికీ లేని ప్రేమ, బాధ్యత మీకెలా వచ్చాయి? అసలు మా జీవితాల్లోకి మీరెందుకు ప్రవేశించారు? ఈ ప్రేమాభిమానాలకు దూరమై ఒక చలనం లేని బండరాయిలా బ్రతికేయాలనుకుంటున్న నా జీవితంలోకి ఎందుకు మళ్ళీ ఆప్యాయతానురాగాలు నింపాలని చూస్తున్నారు? మీరెందుకింత నిరాశగా మాట్లాడుతున్నారో నాకు తెలుసు. మీ భార్య మిమ్మల్ని, మీ బిడ్డని వదిలిపెట్టి వెళ్ళిపోయినందుకు బాధపడొద్దని చెప్పను, కానీ మీ బాధ మీ పాప సంతోషాన్ని దూరం చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. తనెలాగూ తల్లి ప్రేమకి నోచుకోలేదో కనీసం తండ్రి ప్రేమైనా దక్కుతోందని తెలియాలంటే ఇలాంటి చిన్న చిన్న పండుగలు చేసుకోవాలి. సరే, నన్నేం చేయమంటారు? ముందా కన్నీళ్లు తుడుచుకోండి. ఈరోజు ఆఫీస్కి రావట్లేదని ఫోన్ చేసి చెప్పండి. తర్వాత పాపని తీసుకుని గుడికి వెళ్దాం. ఈవినింగ్ కేక్ కటింగ్, దాంతోపాటు పాపకేదైనా చిన్న గిఫ్ట్. ఏమంటారు? సరే. ఈరోజు మా పాప పుట్టినరోజు. పాప పేరున అర్చన చేయించండి. పాప పేరేంటమ్మా? మున్ని. గోత్రం? భారద్వాజ గోత్రం. పాప తల్లిదండ్రుల పేరు? అదేనమ్మా, మీ భార్యాభర్తల పేర్లు చెప్పండి. పాప తండ్రి పేరు అవినాష్, తల్లి పేరు స్రవంతి. యక్షిగో నామరూపభ్యం యాదేవి తయో సంసంతం సర్వతో జయమంగళం లాభశ్రేషం కుతశ్రేషం పరభోవాశ్యామిని వరశ్యామో హృదయోస్తో జనార్దనః భారద్వాజ గోత్రోద్భవస్య అవినాశ్ నామధేయస్య సర్వశ్రీ నామధేయస్య కుమార్తె నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ
జయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యసిద్ధ్యర్థం ధనకనక వస్తుమాన సమృద్ధ్యర్థం అఖండ లక్ష్యాల ప్రాప్తి సిద్ధ్యర్థం ఓం గణానాత్వా గణపతి గుం ఓమహే కవి కవీనాం ఉపోస్త్ర వస్త్రవం జ్యేష్ఠరాజ్యం బ్రాహ్మణ ఆనశ్రుణం మధుసీరసనం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే ఓం తచ్చంయోర వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షణ్ణో అస్తు ద్విపదే అకాలముచ్యు అన్నం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకర శ్రీ మహాదేవి పాదోదకం పావనం శుభం శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్ష సిద్ధిరస్తు ఇష్టకామ్య ఫల సిద్ధిరస్తు. ఇద్దరు ఆది దంపతుల్లా ఉన్నారు. పూజారి అనే మాటలకి బాగా ఫీల్ అయినట్టుంది. ఛా, ఈ పూజారికి అస్సలు బుద్ధి లేదు. ఒక పాపతో ఇద్దరు ఆడమగ వచ్చినంత మాత్రాన వాళ్ళు భార్యాభర్తలైనట్టేనా? రానా అక్కడ కూర్చుందాం. పూజారి గారు, నాకు పునర్జన్మని ప్రసాదించిన ఒక తల్లి పేరు మీద అర్చన జరిపించాలి. పేరు చెప్పండి. భార్గవి. శివో నామరూపభ్యం యాదేవి తయో సంపంతుం సర్వతో జయమంగళం లాభస్తేషాం పురస్తేషాం పరాభవం యశామింది వర్షము హృదయస్థో జనార్దనః కౌండిన్యస గోత్రోద్భవస్య భార్గవి నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ ఏంటి అలా చూస్తున్నావు బోన? భార్గవి పేరు మీద అర్చన చేయిస్తున్నాననే కదా. మనం అర్చన చేయించటానికి భార్గవి కంటే అర్హురాలు ఇంకెవరున్నారు బోన? సర్వం కోల్పోయి పెట్టుబడి పెట్టడానికి పైసా కూడా లేని నాకు అడగకుండానే అమ్మ అన్నం పెట్టినట్టు తన డబ్బంతా నాకిచ్చి మళ్ళీ నేను నిలబడటానికి ఒక అవకాశం ఇచ్చింది. ఇంత చేసి కూడా మన సంతోషాన్ని చూడకుండా తను దూరంగా వెళ్ళిపోయింది. నా పిచ్చి తల్లి ఎక్కడున్నా తను క్షేమంగా ఉండాలి బోనా. అందుకే ఈ అర్చన చేయిస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నారండి. కన్న బిడ్డ మనకి దూరమై బాధను మిగిల్చింది. ఏమీ కాదనుకున్న బిడ్డ ఈ బిడ్డ కన్న బిడ్డ కంటే ఎక్కువై మనం సంతోషంగా ఉండాలని దూరమైంది. భార్గవి ఎక్కడున్నా క్షేమంగా ఉండాలంటే ఓం తచ్చ
చూసి ఈ వాగు చూపంతా సంద్రాలపై వేగా నీ పేరు నాకుండే తొలి ప్రేమనా మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు చల్లు చల్లు విరిజల్లు ఆకాశాన చిరుజల్లు తుళ్ళి తుళ్ళి పొదరిల్లు పక్కున నవ్వే తనమిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు